రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈ ఉదయం భారతదేశము పాకిస్తాన్ చాలా కాలంగా ఊహిస్తున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ని చేసేసింది. 9 చోట్ల చేసింది. ఏకకాలంలో 9 చోట్ల, ప్రతి చోట పిన్ పాయింటెడ్ యాక్యురసీతో టార్గెట్లను ఛేదించి పాకిస్తానీ వైమానిక దళము చేష్టలు చూస్తుండగా కొట్టి తిరిగి వచ్చింది. ఒక్కొక్క స్థావరం మీద 7-8 చిన్న చిన్న మైక్రో స్పాట్స్, అక్కడక్కడే ఉన్నటువంటి స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి కొట్టొచ్చింది. దీనిలో 3-4 ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటి వరకు దాడి జరిగితే అయితే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో జరిగింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని ఆనుకుని ఉన్నటువంటి బాలాకోట్లో జరిగింది. అది పాకిస్తాన్లో పడ్డప్పటికీ పాకిస్తాన్ మాకేం జరగలేదు అని ప్రకటించింది, మాపై దాడి జరగలేదని ప్రకటించింది. మా దగ్గర కొన్ని కాకులు కొన్ని ఆకులు తప్ప ఇంకేమీ చనిపోలేదు అని చెప్పి బుకాయించింది. ఈసారి జరిగిన దాడులు కేవలము పిఓజేకే దాని చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే కాదు, 4 దాడులు పాకిస్తాన్ భూభాగంలో జరిగినాయి. అంటే ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో కూడా టెర్రరిస్టు నిర్మాణ సంస్థలు, టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్లు, టెర్రరిస్ట్ ట్రైనింగ్ సెంటర్సు, టెర్రరిస్టుల ప్రేరణా కేంద్రాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని భారతదేశము ప్రపంచానికి ప్రూవ్ చేసింది. మురిద్కే లష్కరే తోయబా యొక్క హెడ్ క్వార్టర్స్, అది సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల లోపల పంజాబ్లో ఉంటుంది, పాకిస్తానీ పంజాబ్లో ఉంటుంది. అక్కడకు మన విమానాలు వెళ్ళాయి, దాడి చేశాయి, మొత్తం అక్కడంతా తుక్కు చేసేసినాయి, మొత్తం ఆ భవనాలన్నింటినీ నేలమట్టం చేసినాయి, ఒక్కొక్క చోట 7-8 పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ చేసినాయి. మొత్తం అదంతా కూడాను ఒక మరుభూమిగా మార్చేసి తిరిగి వచ్చాయి. రెండవది బహావల్పూర్లో భారతదేశం దాడి చేస్తుందని పాకిస్తాన్ కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే బహావల్పూర్ దాదాపు 100 కిలోమీటర్ల లోపల మన సరిహద్దుల ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి 100 కిలోమీటర్ల లోపు ఉంటుంది. 100 కిలోమీటర్లు లోపు లోపలికి వెళ్ళి దాడి చేసి క్షేమంగా తిరిగి రావడం, ఇది చాలా పెద్ద విషయం. మూడవ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు 9 చోట్ల ఏకకాలంలో ఒక 30-35 నిమిషాల్లో ఈ ఆపరేషన్ అంతా జరిగిపోయింది. కానీ ఈ ఆపరేషన్ అంతా జరుగుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రియాక్షన్ లేదు. పాకిస్తాన్ గగనతలాన్ని సంరక్షించేటటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ పూర్తిగా నిష్ఫలమని తేలిపోయింది. 2 విమానాలు, ఒక F-16 చైనాకు చెందినటువంటి ఒక JF-17 అనేటటువంటి 2 విమానాల్ని మన సైనికులు కూల్చివేశారు. JF-17 కూలిందన్న విషయాన్ని పాకిస్తాన్ పొద్దున అంగీకరించలేదు, మధ్యాహ్నానికి అంగీకరించక తప్పలేదు. చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి విమానాలు ఇవి. ఇవి బొమ్మలు, ఆ కీలు బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కీ ఇస్తే నడుస్తే ఇదిగో మా బలమని చూపించుకుంటే సరిపోదు, జవాబు ఇవ్వగలిగే సైన్యం వచ్చినట్టయితే అట్టముక్కల్లాగా పడిపోతాయి. F-16 విషయంలో భారతదేశం కూడా పెద్దగా మాట్లాడటం లేదు, ఎందుకంటే అమెరికా వ్యాపారాన్ని దెబ్బకొట్టడం ఎందుకు అన్నటువంటి ఉద్దేశం, అమెరికా F-16ని అమ్ముకోవాలి కాబట్టి. 4వ ప్రధానమైన విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఈ దాడిని జరగలేదని చెప్పడం లేదు. ఈ దాడి జరిగింది, ఘోరమైనటువంటి దాడి జరిగింది, చాలామంది చనిపోయారు. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 27 అని చెప్తున్నారు. అది వాస్తవమైనటువంటి ఫిగర్ కాదు. కనీసము ఒక్క బహావల్పూర్లోనే 1575 మంది చనిపోయి ఉంటారన్నది ఒక అంచనా. ఎందుకంటే మౌలానా జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మౌలానా మసూద్ అజర్, ఆయన కుటుంబ సభ్యులే 10 మంది చచ్చిపోయారు. ఆయన సన్నిహిత సహచరులు 3 చనిపోయారు. అంటే 13 చనిపోయిన విషయాన్ని మౌలానా మసూద్ అజర్ స్వయంగా అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ అంగీకరించకపోని తన బంధుమిత్రులందరూ కూడాను బహావల్పూర్లో ఉన్నారు అని ఈ డిక్లేర్డ్
యుఎస్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్ స్వయంగా ప్రకటించుకుని వాళ్ళతో పాటు నేను పోతే బాగుండని చెప్పి కన్నీరు కారుస్తున్నారు. పెహల్గాంలో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాల్చిన కన్నీరు కన్నా మసూద్ అజర్ యొక్క కన్నీరు గొప్పదేం కాదు. ఎంతోమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి మసూద్ అజరు కొంతైనా ఏడవాలి వాడు పోయే లోపల. కాబట్టి అక్కడ తన కుటుంబానికి చెందిన వాళ్ళే 14 మంది పోయారని చెప్పారు. ఒక్క బహావల్పూర్లోనే 1500 మంది దాకా చనిపోయి ఉండొచ్చు. మురీద్కోలో కూడా సంఖ్య చాలా పెద్దగా ఉండవచ్చు అన్నటువంటి అంచనా వెలువడుతుంది. ఇంకా మిగతా ముజఫరాబాద్, అదేవిధంగా కోట్లీ దగ్గర ఉన్నటువంటి మిగతా అనేక ప్రాంతాలు, వీటన్నిట్లలో కూడాను భయంకరమైనటువంటి దాడులు చేసింది. పాకిస్తాన్ ఈ దాడులు జరిగాయని ఒప్పుకుంటుంది, గతంలో ఎప్పుడూ ఒప్పుకోలేదు. 5వ విశేషం ఏంటంటే, పాకిస్తాన్ ముందుకు మేము కొన్ని భారతీయ విమానాలని పడగొట్టాము, కొందరు ఇండియన్ సైనికుల్ని మేము ప్రిజనర్స్ ఆఫ్ వార్గా పట్టుకున్నాము, ఆ తర్వాత మిగతా మా సైన్యాలన్నీ కూడాను వెళ్ళి పాకిస్తాన్లో దాడి చేస్తే 2 విమానాలు కుప్పకూలిపోయినాయి భారతీయులవి అని చెప్పి లెక్క చెప్పడం మొదలుపెట్టినాయి. దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం ప్రారంభించింది. మన దేశానికి చెందినటువంటి అన్ని విమానాలు వెళ్ళినట్టు తిరిగి వచ్చాయి, ప్రాణ నష్టం లేదు, గాయపడ్డ వాళ్ళు లేరు. మన దగ్గర లెక్క అకౌంట్ ఫర్ చేసిన తర్వాత పాకిస్తాన్ లేదు అంది. భటిండాలో పంపోర్ ప్రాంతంలో ఏవైతే పడ్డాయో పాకిస్తాన్ విమానాలు. 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అసలు దొరకలేదు. కాబట్టి పాకిస్తాన్ యొక్క వార్ మెషిన్ ఎంత ప్రభావం లేనిదో, ఎంత అది పౌండ్రక వాసుదేవుడు అని చెప్పి పురాణాల్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది. నేను శ్రీకృష్ణుడంత గొప్పవాణ్ణి అని. కృష్ణుడిది ఇంత చక్రం ఉంటుంది కాబట్టి అతను రాతితో ఇంత పెద్ద చక్రం చేసుకుంటాడు. కృష్ణుడికి ఇంత గద ఉంటుంది కాబట్టి తను రాతితో ఇంత పెద్ద గద తయారు చేసుకుంటాడు. కృష్ణుడికి వేణు ఉంటుంది, వెదురుది చిన్నది కాబట్టి రాతితో ఇంత పెద్ద వేణు తయారు చేసుకుంటాడు. చివరికి కృష్ణుడితో యుద్ధం వచ్చేటప్పటికి వేణువు ఊదలేడు, రాయిని ఎత్తలేడు, గదని ఎత్తలేడు, చక్రాన్ని పంపలేడు. పాకిస్తాన్ పరిస్థితి ఈ పౌండ్రక వాసుదేవుల్లా తయారైంది. అయితే ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు జరిగిన దాడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, భారతదేశం యొక్క ప్రెస్ నోట్లో 3 ముక్కలు చెప్పారు. మొట్టమొదటిది, ఇవి చాలా ప్రిసైజ్ దాడులు, ఇవి చాలా మెజర్డ్ దాడులు. అంటే మేము ఒక కొలమానం గీసుకుని ఇంత దాడి జరగాలి, ఇంత నష్టం జరగాలనుకున్నాం, అలాగే చేశాము. 3వది, ఇవి నాన్ ఎస్కలేటరీ. మేము దాడి చేసింది సైన్యం మీద కాదు, ప్రజల మీద కాదు, పాకిస్తానీ ప్రభుత్వ కార్యాలయాల మీద కాదు, ఉగ్రవాద స్థావరాల మీద. దీనికి ప్రతిగా పాకిస్తాన్ గనక ఏదైనా చేసినట్లయితే అది యుద్ధంగా ప్రకటించబడుతుంది, అది యుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ యుద్ధానికి జవాబిచ్చేందుకు పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ ఇన్స్టలేషన్స్ అయినటువంటి సర్గోధా కావచ్చును, మిగతావి కావచ్చును, వీటన్నిటినీ తుక్కు చేసేస్తాం. పాకిస్తాన్ గనక మాకు జవాబు ఇవ్వాలని గనక ప్రయత్నిస్తే వీటన్నిటినీ తుక్కు చేసేస్తాం. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించేసింది. కాబట్టి ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులో ఉంది. నాకేం దెబ్బ తగలలేదు అని బుగ్గలు రాసేసుకుని కాసేపు అటు ఇటు చూసి ఎవరూ చూడలేదులే అని దుర్యోధనుడు నడుచుకుంటూ మయసభలో జారిపడ్డాక నడుచుకుంటూ వెళ్ళినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? లేకపోతే దీనికి గగ్గోలు చేసి భారత్ మీద దాడి చేసేటటువంటి దుస్సాహసానికి పాల్పడుతుందా? ఏం జరుగుతుందన్నది రాబోయే 2-3 రోజుల్లో తేలుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ భారతదేశంలాగా ఓపిక పట్టే దేశం కాదు. కొట్టడం వరకు పాకిస్తాన్కి తెలుసు, దెబ్బ పడితే ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో తెలిసినటువంటి దేశం కాదు అది. కాబట్టి 2-3 రోజుల్లో పాకిస్తాన్ నుంచి ఏదో ఒక దాడి రావచ్చును, లేదా భారత ప్రభుత్వంతో చర్చలకి రావచ్చును. ఎందుకంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, ఈ మధ్యలో అందగలిగితే గడ్డం. కాబట్టి ఈ 3 ఏదో పట్టుకోవచ్చును పాకిస్తాన్. ఏం జరుగుతుందన్నది రాబోయే 2-3 రోజులు అత్యంత కీలకమైనవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.